ఈ రోజు పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణము అచ్చెన్నాయుడు గారి హస్తం ఉందా? ఉంటే ఎంతవరకు ఉంది? తెలుగుదేశం పార్టీ ఒక వసుదైక కుటుంబం లాంటి పార్టీ అండి. ఇలాంటి పార్టీలో అచ్చెన్నాయుడు గారు నాకు కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇప్పిస్తానని చెప్పడం వల్ల మా పార్టీ ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఒక చీలిక ఏర్పడిందండి. ఏర్పడినప్పుడు నేను 3 సార్లు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, నాయన అందరినీ కూర్చోబెట్టి మాట్లాడు, నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను, వాళ్ళది తప్పు అయితే ఏమి క్షమాపణలు ఏమి వద్దు, అందరం కలిసికట్టుగా పనిచేస్తాము, ఆఖరణ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకి చేస్తామని చెప్పడం జరిగిందండి. కానీ పాపం ఆయనకి 2 సంవత్సరాలు ఖాళీ లేక మమ్మల్ని కూర్చోబెట్టలేకపోయారండి. మీ పార్టీ కేడర్కి మరియు మీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని వాళ్ళు ఆవేదనకి గురవుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మా 40 సంవత్సరాల రాజకీయంలో ఈ కార్యకర్తలు ఎవ్వరూ కూడా పార్టీ మారకుండా మాతోనే, మా వెన్నంటూ ఉంటూనే కష్టాల నాడు సుఖాల నాడు మాతోనే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే మేము చేస్తామండి. కాబట్టి ఈరోజు కార్యకర్తల నిర్ణయం ఏదైతే అదే మా నిర్ణయం అండి. కార్యకర్తలు ఎప్పుడు క్రమశిక్షణ తప్పి పనిచేయరండి. అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారు. అందరం ఒక దగ్గరే ఉన్నాము. మా కార్యకర్తలు ఎప్పుడు ఏ తప్పు చేయరు, నిజాయితీ పరులు. అందువల్లనే డబ్బు లేకపోయినా, మాకు మేడలు లేకపోయినా, కారులు లేకపోయినా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఈ రోజు వరకు ఉన్నారని తెలియజేస్తున్నారు. శ్రీకాకుళం వైసీపీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు గారు ఉన్నారు. ఆయన బలమైన నాయకుడు. ఆయనపై తెలుగుదేశం పార్టీ గెలవాలంటే ఖచ్చితంగా గుండ లక్ష్మీదేవి గారు అయితేనే గెలుస్తారు అని ఒక తెలుగుదేశం పార్టీ కేడర్ ప్రజల అభిప్రాయం అది. ఎందుకంటే గుండ కుటుంబం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అన్న ఎన్టీఆర్ గారి నాయకత్వంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరంతరం క్రమశిక్షణతో నీతి నిజాయితీకి మారుపేరుగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో ప్రజల్లో విపరీతమైన అభిమానం, వాళ్ళకి పర్సనల్ గా ఓటు బ్యాంక్ ఉంది. అటువంటి పరిస్థితుల్లో కొత్త వ్యక్తికి ఓటిచ్చి సీట్ ఇవ్వడం చాలా పొరపాటు నిర్ణయం. 40 సంవత్సరాల నిజాయితీ జీవితంలోన ఎంతవరకు ఎప్పుడు కూడా పార్టీని నమ్ముకొని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వెనకతల కార్యకర్తలను కూడా నమ్ముకొని ఉన్నాము. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని టికెట్ ఇస్తారని నమ్మకం వాళ్ళకి ఉంటది, వాళ్ళకి ఉంటది, మా కార్యకర్తలకు కూడా ఉంటది. మా కార్యకర్తలకి ఇప్పుడు వాళ్ళు నమ్మేటప్పుడు మోసం చేయకూడదనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి. రేపు ఎలక్షన్కి వెళ్లే ముందల టికెట్ ఇవ్వమంటే వాళ్ళేం చేస్తారు, కార్యకర్తలు ఏం చేస్తారు. కానీ దీనికి ఒక నిర్ణయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. పార్టీ కార్యకర్తలు లక్ష్మీదేవి గారు, అప్పల సూర్యనారాయణ గారు ఒక నిర్ణయానికి వస్తారు. మేము ముందుకెళ్తాము. మా కేడర్ ఏమి చెల్లా చెదురు అవ్వదు. మా కేడర్ తో వాళ్ళు ముందుకెళ్తారు. మేము నిజాయితీగా ముందుకు నడుస్తాము. వాళ్ళే గాని ఒకవేళ ఇండిపెండెంట్ గా వేస్తే తప్పనిసరిగా మేము కార్యకర్తలందరం బలంగా నిలబడి వాళ్ళని గెలిపించుకొని అక్కడికి పంపిస్తాము. టీడీపీ టికెట్ ఒక గుండా ఫ్యామిలీ తప్పిస్తే గానీ ఈ రోజు వరకు ఎవరికి వెళ్ళలేదు. ఆయన 4 సార్లు టోటల్ 20 years ఎమ్మెల్యేగా ఆయన చేశారు. ఓకే, దాని తర్వాత అమ్మగారు ఒక 1 టైం ఎమ్మెల్యేగా చేశారు. ఇంతవరకు కూడా ఈ ఫ్యామిలీ తప్పిస్తే ఇంకెవరికి ఇవ్వలేదు. మన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫస్ట్ టైం ఇక్కడ మన జిల్లా నుంచి వచ్చి వెళ్ళారు. మన జిల్లా నుంచి ఫస్ట్ టైం అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు మన ఫస్ట్ టైం గుండా ఫ్యామిలీ టికెట్ ఇవ్వకుండా చేస్తారు. ఒకవేళ ఇప్పుడు మేము ఆల్రెడీ లెక్కేసుకుంటున్నాం ఏంటంటే గెలుపు కోసం కాదు, వీఆర్ థింకింగ్ అబౌట్ మెజారిటీ కోసం మేము లెక్కేసుకుంటున్నాం. 40,000+ మెజారిటీతో మేము గెలిపించుకుంటామని అనుకున్నాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, యునానిమస్ గా ధర్మ ప్రసాద్కి ఎమ్మెల్యే చేశాడు. అవునా కాదన్న మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ పోరాడి హామీ సంతకాలు పెట్టి బాబు గారికి ఇడిపించినందుకు సీట్ ఇస్తామని ఇప్పుడు వరకు ఆశ చూపించి సీట్ ఇవ్వకుండా మాకు చేశారు. గుండ లక్ష్మమ్మ గారు శ్రీకాకుళం జిల్లా మొత్తానికి మెజార్టీ ఆవిడ. బాబు సూర్తి భవిష్యత్ గ్యారంటీలో 1000 ఇల్లు చేశాము. 1000 ఇళ్ళకి వెళ్ళిన గుండ లక్ష్మమ్మ గారిదే మెజార్టీ అని అంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు మోచేతి నీళ్ళు తాగినోలే. మోచేతి నీళ్ళు తాగి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఈ రోజు ఏదో డబ్బు మదంతో వాళ్ళకి టికెట్ వచ్చినంత మాత్రాన మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి. అమ్మగారు చెప్పినా సరే మేము సపోర్ట్ చేయం. మేము తెల్లవారు కానించి ఇప్పుడు వరకు ఎంత కష్టపడింది దేనికి ఇండిపెండెంట్ గా నిలబడతాం, గెలుస్తారు కూడా. కేసీఆర్ నేను తప్పడతాండేమో, కొడాలి నాయన తప్పడతాండేమో, లేదా అనిల్ కుమార్ యాదవ్ తప్పడతాండేమో, పేరు నేను తప్పడతాం అనుకోనము. కానీ ఇలాంటి దుర్మార్గుడు మేము అనుకోలేదు. ఇలాంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అనేసి మాకు ఇప్పుడే తెలిసింది. నిజంగా గ్యారంటీగా తెలిసింది. మా శ్రీకాకుళం నియోజకవర్గం మాకు తెలిసింది. అంటే ఎవరి బాధ ఎవరికి తెలుస్తుందండి మాకు తెలియదు. గుండ లక్ష్మీదేవికి సీట్ ఇవ్వనని చంద్రబాబు నాయుడు మేధావి అనుకున్నా ఆయన అనుకుంటాడా లేదా ప్రజలందరూ అనుకుంటే
ఆయన ముందుగానే ఒక 10 రోజుల ముందు 15 రోజుల ముందు నెల రోజుల ముందు గుండా అప్పలచూర్ణానికి గుండ లక్ష్మీదేవికి పిలిచి అమ్మ ఈసారికి మీరు ఆగండి గుండ శంకరాన్ని ఎత్తికి పరిస్థితులు బాగలేవు గుండ శంకరాన్ని ఎత్తికి నేను సీట్ ఇవ్వాలనుకుంటాను లేదా ఇంకో పార్టీ పరిస్థితి ఇవ్వాలనుకుంటాను మీకు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేసో గిమ్మెల్సో ఏదో మీకు ఇస్తాను లేదా పార్టీ పదవి ఏదో మీకు ఇస్తాను మీరు ఒకసారి కాగండి అమ్మా అని మీ గుండ అప్పలచూర్ణానికి గుండ లక్ష్మీదేవికి చెప్పాలా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేనటువంటి నీతి నిజాయితీ ఎదిగితే వాళ్ళే దొరుకుతారు. రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎప్పుడైనా సరే ఒక్క అవినీతి కూడా చెయ్యని రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉంటే ఒక్క గుండ అప్పలచూర్ణాన్ని వాళ్ళకి కనీసం ఒక ఇంటిమేషన్ ఇచ్చి ఇదిగో ఇలా చేస్తున్నాము మీరు వినండి ఇంకో నాయకుని చేస్తామని చెప్తే దాని అర్థం ఉంది. కార్యకర్తల భవిష్యత్తు నిస్సహాయ స్థితిలో పెట్టేశాడు. విలువ గల నాయకుని చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎక్కడ విలువ ఉంది? నేటికి 43 ఏళ్ళు అవుతుంది. గుండ అప్పలచూర్ణానికి ఈ రోజుకి పార్టీని నమ్ముకొని తారక రత్న రామారావు గారితో సహా ఉన్నారు. ఆ విలువతో గల ఉన్నా కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏడ్ చేశారు. విలువ గల చేస్తామని అన్నారు. ఏది విలువ ఎక్కడ ఇచ్చారు?